మరోసారి పాకిస్తాన్ విభజన ఖాయంగా కనిపిస్తుంది. 1971లో పాకిస్తాన్ పై తిరుగుబాటు చేసిన బంగ్లాదేశ్ స్వతంత్ర దేశంగా అవతరించింది. 2025లో బలోచిస్తాన్ స్వతంత్ర పోరాటం ఊపందుకుంది. బలోచ్ రెబెల్స్ పాక్ ఆర్మీని చావు దెబ్బతీస్తున్నారు. ఇదే సమయంలో ఆపరేషన్ సింధూర్తో భారత సైన్యం పాక్ నడ్డి విరిచింది. పాకిస్తాన్ నుంచి విడిపోవడానికి ఇదే సరైన సమయమని బలోచ్ లిబరేషన్ ఆర్మీ భావిస్తోంది. ఇందుకోసం భారత్ సహకారం అందించాలని కోరుతున్నారు BLA ఫైటర్స్. మరి బలోచిస్తాన్ స్వాతంత్రం సాధ్యమేనా? ఈ విషయంలో అమెరికా, చైనా వంటి అగ్రరాజ్యాల ఆలోచనలు ఎలా ఉన్నాయి? బలోచ్ ఇండిపెండెన్స్ ఫైట్ లో ఇరాన్, ఆఫ్ఘనిస్తాన్ల పాత్ర ఏంటి? పాకిస్తాన్ ఫ్యూచర్ ఏంటో తెలుసుకోవాలనుందా? అయితే ఈ స్టోరీ పూర్తిగా చూడండి. బ్రిటిష్ పాలన నుంచి ఇండియా, పాకిస్తాన్లకు 1947లో స్వతంత్రం వచ్చింది. సరిగ్గా అదే సమయంలో బలోచిస్తాన్ స్వతంత్రం పోయింది. బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ భారత్ లో నేరుగా తమ పాలనలో లేని చిన్న చిన్న రాజ్యాలకు 3 ఆప్షన్లు ఇచ్చారు. ఇండియాలో లేదా పాకిస్తాన్ లో కలవండి, కాదంటే స్వతంత్ర దేశంగా ఉండొచ్చన్నారు. అప్పట్లో స్వయం పాలిత ప్రాంతంగా ఉన్న బలోచిస్తాన్ ప్రత్యేక దేశంగా ఉండాలని నిర్ణయించుకుంది. అయితే పుడుతూనే విస్తరణ కాంక్షతో రగిలిపోయిన పాకిస్తాన్ ఇటు జమ్మూ కాశ్మీర్ పై దండయాత్ర చేసింది, అటు బలోచిస్తాన్ ను ఆక్రమించుకుంది. తమను భారత యూనియన్ లో చేర్చుకోవాలని అప్పటి బలోచ్ పాలకుడు ఖాన్ ఆఫ్ ఖలాత్ అహ్మద్ యార్ ఖాన్ భారత ప్రధాని నెహ్రూకి లేఖ రాశారు. అయితే బ్రిటిషర్ల ఒత్తిడితోనే పాకిస్తాన్ తో గొడవెందుకు అనుకున్నారో గాని బలోచిస్తాన్ ను భారత్ తో చేర్చుకోవడానికి నెహ్రూ నాయకత్వంలోని అప్పటి భారత ప్రభుత్వ ఆసక్తి చూపించలేదు. ఇండియా నుంచి సహకారం లేకపోవడంతో పాకిస్తాన్ ఒత్తిడికి లొంగిపోయిన అహ్మద్ యార్ ఖాన్ బలోచిస్తాన్ ను పాకిస్తాన్ లో విలీనం చేశారు. బలవంతంగా పాకిస్తాన్ లో భాగమైన బలోచ్ ప్రజలు మొదటి నుంచి స్వతంత్రం కోసం పోరాటం చేస్తూనే ఉన్నారు. 1948 నుంచి 2025 వరకు 5 సార్లు బలోచిస్తాన్ స్వతంత్ర పోరాటం పాకిస్తాన్ లో అంతర్యుద్ధాలకు దారితీసింది. 2005లో ప్రారంభమైన చివరి పోరాటం ఇప్పటికీ కొనసాగుతుంది. బలోచిస్తాన్ లోని సహజ వనరులను పాకిస్తాన్ దోపిడీ చేస్తుందని ఆ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. పాకిస్తాన్ లో ఉత్పత్తమయ్యే మొత్తం పెట్రోలియం ఉత్పత్తుల్లో 90% బలోచిస్తాన్ నుంచే వస్తున్నాయి. పెట్రోలియం ఉత్పత్తులతో పాటు ఈ ప్రాంతంలో అనేక ఖనిజాలు సమృద్ధిగా లభిస్తాయి. పాకిస్తాన్ అణు కార్యక్రమానికి అవసరమైన యురేనియం నిల్వలు కూడా బలోచిస్తాన్ ప్రాంతం నుంచి వెలికి తీస్తున్నారు. సెమీ కండక్టర్ల తయారీలో కీలకమైన రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు కూడా బలోచిస్తాన్ లో భారీ స్థాయిలో ఉన్నాయి. ఖనిజ సంపద దోపిడీతో పాటు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ పేరుతో బలోచిస్తాన్ సహజ వనరులను చైనాకు దారదత్తం చేశారు పాక్ పాలకులు. CPECలో భాగంగా పాకిస్తాన్ లో చైనా ప్రభుత్వం 6 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టింది. గాద్వార్ పోర్ట్ నిర్మాణంతో పాటు పశ్చిమ చైనా సరిహద్దుల నుంచి పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్న కాశ్మీర్ ప్రాంతం గుండా బలోచిస్తాన్ లోని గాద్వార్ వరకు రోడ్డు, రైల్వే నెట్వర్క్ నిర్మించింది చైనా. అయితే ఈ భారీ ప్రాజెక్టుల ద్వారా పాకిస్తాన్ లోని పంజాబీ నాయకులు ప్రజలే లబ్ధి పొందారని, బలోచీలకు కనీస ప్రయోజనాలు దక్కలేదనే అసంతృప్తి ఆ ప్రాంతంలో తిరుగుబాటుకు మరింత ఆజ్యం పోసింది. బలోచ్ తిరుగుబాటును పాక్ సైన్యం ఉక్కుపాదంతో అణిచివేస్తూ వస్తుంది. మహిళలపై అత్యాచారాలు, యువకుల హత్యలతో బలోచ్ స్వతంత్ర పోరాటాన్ని అంతం చేయడానికి పాక్ పాలకులు అత్యంత క్రూరమైన, దుర్మార్గమైన విధానాలు అనుసరించారు. బలోచిస్తాన్ ప్రావిన్స్ లో దాదాపు ప్రతి ఇంటిలో ఒక వ్యక్తి మరణించడమో లేదా కనిపించకుండా పోయారంటే ఆ ప్రాంత ప్రజలపై పాకిస్తాన్ ఆర్మీ ఎంత దారుణమైన అరాచకులకు పాల్పడుతుందో అర్థం చేసుకోవచ్చు. ఈ పరిణామాలతో పాకిస్తాన్ కబంధ హస్తాల నుంచి విడిపించుకోవాలనే అభిప్రాయం బలోచిస్తాన్ ప్రజల్లో బలపడింది. ప్రస్తుతం పాకిస్తాన్ సైన్యం కూడా రాత్రి సమయాల్లో బలోచిస్తాన్ లో బయట తిరిగే సాహసం చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. బలోచ్ తిరుగుబాటుదారులు పాకిస్తాన్ సైన్యంతో విరోచితంగా పోరాడుతున్న వారి సంఖ్యాబలం చాలా తక్కువ. పాక్ సైనిక శక్తి ముందు బలోచ్ లిబరేషన్ ఆర్మీ ఏ మాత్రం నిలబడలేదు. ప్రపంచంలోని శక్తివంతమైన దేశాలు పవర్ఫుల్ సపోర్ట్ ఇస్తేనే బలోచిస్తాన్ కు స్వతంత్రం వస్తుంది. ఇప్పటికే ఆఫ్ఘనిస్తాన్ లోని తాలిబాన్లు బలోచ్ రెబెల్స్ కు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నారు. బలోచ్ స్వతంత్ర పోరాటంలో మెయిన్ విలన్ పాకిస్తాన్ అయితే సూపర్ విలన్ మాత్రం చైనానే. చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ లో భాగంగా ఈ ప్రాంతంలో భారీగా పెట్టుబడులు పెట్టిన చైనా బలోచ్ స్వతంత్ర దేశంగా మారడానికి సపోర్ట్ చేసే అవకాశం లేదు. ఇరాన్ తూర్పు ప్రాంతంలో బలోచ్ తెగలకు చెందిన ప్రజలు పెద్ద సంఖ్యలో ఉన్నారు. బలోచిస్తాన్ ప్రత్యేక
ప్రత్యేక దేశంగా ఆవిర్భవిస్తే ఇరాన్లోని బలోచ్ వేర్పాటువాదులు మరింత రెచ్చిపోయే అవకాశం ఉంది. బలోచిస్తాన్ స్వతంత్ర పోరాటానికి ఇరాన్ వ్యతిరేకించడానికి ఇదో ముఖ్యమైన కారణం. ఇక ఆర్థికంగా చైనాపై ఆధారపడిన ఇరాన్ బీజింగ్ అనుమతి లేకుండా బలోచిస్తాన్ కు మద్దతుగా నిలిచే ఛాన్స్ లేదు. మరోవైపు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం వచ్చాక పాకిస్తాన్ విషయంలో అమెరికా రివర్స్ గేర్ వేసింది. బలోచిస్తాన్ లోని రేర్ ఎర్త్ ఖనిజాలపై అమెరికా కన్నుపడింది. పాక్ సైన్యం డబుల్ గేమ్స్ తో విసిగిపోయిన అమెరికా బలోచిస్తాన్ పాకిస్తాన్ నుంచి విడిపించి అక్కడి ఖనిజాలను చవకగా కొట్టేయొచ్చని భావిస్తే బలోచి ఇండిపెండెన్స్ సాకారం కావడానికి ఎంతో కాలం పట్టదు. ఇప్పటికే దేశం ఆర్థికంగా దివాలా తీయడంతో పాకిస్తాన్ సైన్యంపై అక్కడి ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. ఇండియాతో యుద్ధంలో చావు దెబ్బ తిన్నాక సైన్యం పరువు మరింత దిగజారింది. పంజాబ్, సింధు రాష్ట్రాల్లోనూ తిరుగుబాటు మొదలైతే బలోచిస్తాన్ పై పట్టు జారిపోయింది. ఇక ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత ప్రభుత్వం బలోచిస్తాన్ కు పూర్తి స్థాయిలో సపోర్ట్ చేస్తుందని డిఫెన్స్ అనలిస్టులు భావిస్తున్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం సైనిక చర్య కంటే పాకిస్తాన్ అంతర్యుద్ధంతో అంతర్గత సమస్యలతో పతనమయ్యే వరకు ఎదురు చూసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే పాక్ సైన్యానికి సామర్థ్యంగా దారుణంగా దెబ్బతీసిన భారత్ ఇకపై ఆ దేశ ఆర్థిక వ్యవస్థను కోలుకోలేని విధంగా నాశనం చేసే ప్రయత్నాలు ప్రారంభించింది. IMF నుంచి రుణం రాకుండా అడ్డుకోవడంతో పాటు ఫైనాన్షియల్ టాస్క్ ఫోర్స్ బ్లాక్ లిస్ట్ లో పాకిస్తాన్ పేరును చేర్చడం ద్వారా ఆ దేశానికి ప్రపంచంలో ఎక్కడా అప్పు పట్టకుండా చేయాలని భావిస్తున్నారు. ఆర్థికంగా బలహీనపడే కొద్దీ పాకిస్తాన్ ముక్కలవడానికి అవకాశాలు పెరుగుతాయి. బలోచిస్తాన్ తో పాటు సింధు రాష్ట్రం కూడా ప్రత్యేక దేశంగా అవతరిస్తుందనే అంచనాలున్నాయి. పఖ్తూన్ తెగకు చెందిన జనాభా ఎక్కువగా ఉన్న ఖైబర్ ప్రాంతం ఆఫ్ఘనిస్తాన్ లో, పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఇండియాలో విలీనమైతే చివరికి పాకిస్తాన్ లో పంజాబ్ రాష్ట్రం ఒకటే మిగులుతుంది. ఏడాది కాకపోయినా అతి త్వరలోనే పాకిస్తాన్ 3 దేశాలుగా విడిపోవడంతో పాటు గణనీయమైన భూభాగాన్ని పొరుగు దేశాలకు కోల్పోల్సి వస్తుందని రక్షణ రంగ నిపుణులు స్పష్టం చేస్తున్నారు.